వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. పార్టీలో చేరికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ఇతరులను చేర్చుకునే ముందు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలపాలన్నారు. పార్టీలోకి వస్తామనే వారిపై పూర్తిగా విచారణ చేశాకే ఆహ్వానించాలని చెప్పారు. వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అంతా ఈ విషయం గమనించాలని సూచించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ నెల 12న అమరావతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడాదిలో ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ తరుణంలో ఎన్డీఏ కూటమి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ కూటమిపై ఉన్న ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని, ఎమ్మెల్యేలు అందరూ కూడా అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో నా దగ్గర సమాచారం ఉంది అని తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారనే విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని, పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట మండలం మలకలూరుకు చెందిన షేక్ ఇర్ఫాన్ ను నరసరావుపేట గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక జనసేన నేత లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిరీక్షణకు తెరపడింది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. కొత్తగా 3 లేదా 4 మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, సామాజిక వర్గాల సమీకరణ ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు కూలినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మొత్తంగా ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షలకు ఎకరాలకు నీరు అందించాలని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపామని, ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి ఒప్పించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు గతంలో చెప్పారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కాళేశ్వరంలో అవినీతి గురించి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఎన్నోసార్లు మాట్లాడారని చెప్పారు. ప్రధాని మోదీ అలాగే అమిత్ షా వ్యాఖ్యలను ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. డీపీఆర్ కు విరుద్ధంగా మేడిగడ్డ ప్రాజెక్టును 5 కిలోమీటర్ల దూరం ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. గతేడాది జరిపిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే కమలం పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్ కు ఆ ఎన్నికలు ఓ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. బీహార్లోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని విమర్శించారు. ఈ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈసీ చాలాసార్లు వివరంగా చెప్పినా రాహుల్ గాంధీ మళ్లీ దేశంలోని వ్యవస్థలను బూచిగా చూపే పనిలో ఉన్నారని మండిపడింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదని, భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదని అన్నారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఆయన ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ల మధ్య బంధం బీటలు వారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మస్క్ కు రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ దేశంలో పొలిటికల్ అసైలంలో ఉండేందుకు మస్క్ కు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ చైర్మన్ దిమిత్రీ నోవికోవ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల పలు పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు అయింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సెక్టార్ల నుంచి 30 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పడింది. ఈ ప్రత్యేక కమిటీకి చైర్మన్ గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ వ్యవహరించనున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కన్వీనర్ గా ఉండనున్నారు. నిర్మాతల విభాగం తరపున దామోదర్ ప్రసాద్, దిల్ రాజ్, అలాగే ప్రసన్న కుమార్, సి కళ్యాణ్, రవికిషోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ ఇందులో సభ్యులుగా ఉన్నారు. త్వరలో ఇంగ్లాండ్ వేదికగా టీమిండియా 5 టెస్టులు ఆడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే శుభ్మన్ గిల్ సారథిగా 18 మంది భారత జట్టును ప్రకటించారు. శుక్రవారం టీమిండియా ఆటగాళ్లు విమానంలో యూకేకు బయలుదేరగా ఇవాళ అక్కడికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తాను చదువుకున్న ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి 151 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర డివైన్ సైంటిస్ట్ పుస్తకావిష్కరణ సభకు హాజరైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ మొత్తాన్ని దేనికైనా వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. 1970లో ఐసీటీ నుంచి ముఖేష్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.